వెల్కమ్ టు స్పార్క్ వి న్యూస్. వివేకా కేసులో అవినాష్ ను సిబిఐ కూడా అరెస్టు చేయలేకపోయింది. ఇప్పుడు అవినాష్ ను కానిస్టేబుల్ వెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఇది పోలీస్ పవర్. లా అండ్ ఆర్డర్ ని ఒక కానిస్టేబుల్ కూడా దమ్ముగా నిర్వహించగలరు అని నిరూపించారు. కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్ లో ఉన్నారు అని తీసుకురాగలిగాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్. లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్. మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాం. ఒక ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ యూనిఫామ్లో ఉన్నానని. అతను గర్వంగా చెప్పుకుంటున్నాడు నేను యూనిఫామ్లో ఉన్నాను. దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ హెస్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు, వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు, వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అన్నటువంటిది ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కేంద్ర ప్రభుత్వంకి ఒక స్పెషల్ రిపోర్ట్లు పంపించారు. కర్నూలు జిల్లాలో మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లా అండ్ ఆర్డర్లు వస్తాయి, సాధ్యం కాదు, ఇది అది అని మొత్తం అసలు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు సినిమా చూసింది. ఇవాళ సింపుల్గా ఒక ఎస్ఐ, ఒక డిఎస్పీను, ఒక కానిస్టేబుల్ చేయగలుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ మనోస్థైర్యం ఎట్లుందో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. బికాస్ పైన నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. గతంలో మీ ఒత్తిళ్లు పనిచేసినాయి కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ పనిచేయలేదు. ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఉన్నారు కాబట్టి పోలీసు ఫ్రీగా ఫెయిర్గా పనిచేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి.